పెచ్చులు ఊడిపోతున్నాయి, గోడల మధ్యలో చెట్లు మొలుస్తున్నాయి, పిల్లర్లు పాడై ఇనుప చువ్వలు బయటకు దర్శనమిస్తున్నాయి. ఇది కాకినాడలోని డైరీ ఫామ్ కూడలి సమీపంలోని రాజీవ్ గృహకల్ప సముదాయాల పరిస్థితి. 2008లో ప్రారంభమైన ఈ G+2, G+3 అపార్ట్మెంట్లు 75% దెబ్బతిని శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని జనం బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. రాజీవ్ గృహకల్ప సముదాయాల ప్రస్తుత పరిస్థితిపై మా ప్రతినిధి ఈశ్వర్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మనం కాకినాడ నగరంలోని డైరీ ఫామ్ సమీపంలో ఉన్నటువంటి రాజీవ్ గృహ సముదాయాల వద్ద ఉన్నాము. ఉమ్మడి రాష్ట్రంలో 2004 సమయంలో ఇక్కడ ఈ గృహ సముదాయాల నిర్మాణం అయితే చేపట్టారు. 2008లో నిర్మాణం మొత్తం కూడా పూర్తి చేసుకుని ఇక్కడ స్థానికులకైతే ఈ గృహాలను అందజేయడం జరిగింది. సుమారు 285 కోట్ల వ్యయంతో అయితే ఈ గృహాలను కూడా నిర్మించడం జరిగింది. సుమారు 2139 గృహాలను అయితే ఇక్కడ నిర్మించడం జరిగింది. గత 18 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ చాలా మంది ఇక్కడ నివాసం ఉంటున్నారు. గృహ సముదాయాలన్నింటినీ కూడా కాస్త శిథిలావస్థ చేరిపోయి ఉన్నాయి. అయితే దీంతో ఇక్కడ స్థానికులందరూ కూడా తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. ప్రధానంగా ఎలాంటి సమస్యలు వీళ్ళకి ఎదురవుతున్నాయి, ఇప్పుడు ఈ భవనాల పరిస్థితి ఎలా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి G+2, G+3 నిర్మాణాలు అసలు ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుతం ఇక్కడ నివాసయోగంగా ఉన్నాయా లేవా, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను అడిగి తెలుసుకుందాం. దగ్గర ఇక్కడ ఫ్లాట్స్ ఇచ్చి ఒక 18 years అవుతుంది. సో ఏంటంటే ఫస్ట్ లో కొంచెం బాగానే ఉండేవి. ఈ మధ్యలో అయితే మాత్రం ఫ్లాట్స్ చాలా ఘోరంగా మొత్తం నేరలు వచ్చేసినాయి. గట్టి గాలిసిన కూడా భయం వేస్తుంది మాకు. అలా అయిపోయింది. దానికి తోడు ఏంటంటే ఆ ఫ్లాట్ లో మొక్కలు మొలిసిపోతున్నాయి ఎక్కడికక్కడ. సో ఏం చేయలేకపోతున్నాము. పిచ్చిల కింద రాలిపోతున్నాయి. ఒకవేళ ఒక ముగ్గురు కలిపి అపార్ట్మెంట్ లో పైన మాట్లాడుకుందామని కూడా సడన్ గా పిచ్చిల మీద పడుతున్నాయి. భయం వేస్తుంది. పిల్లల కోసం మరీ భయం వేస్తుంది. చిన్నపిల్లల కోసం మనం అంటే ఏదో పర్వాలేదు, చిన్నపిల్లలు ఎక్కడ పిచ్చిలు పడతాయనో భయం వేస్తుంది. ఒక్కోసారి అయితే పెద్ద పెద్ద అండలుగా కూడా మీద పడిపోతున్నాయి. మాకేమైనా చేస్తారని అనుకుంటున్నాము, కానీ ఏం అవ్వట్లేదు. ఎవరికి చెప్దామని కూడా మా పరిష్కారం ఏమీ లేదు. మా ఫ్లాట్స్ పిచ్చిలు ఊడిపోయి పిల్లర్స్ అవి ఇరిగిపోయినాయి. మొత్తం ఎక్కడెక్కడ పడిపోతున్నాయి. పైన ఫ్లాట్స్ అవి పడిపోతున్నాయండి. మొత్తం స్లాబ్లన్నీ ఇరిగిపోతున్నాయి. పిల్లర్స్ అయ్యి ఇరిగిపోయినాయండి. పిల్లర్స్ అయ్యి ఇరిగిపోతున్నాయి. అచ్చులు పిచ్చిలు కింద ఊడిపోతున్నాయి స్లాబ్ లో. అధికారులు ఏమైనా స్పందించి న్యాయం చేయగలరని ఆలోచిస్తున్నాం. మా పేటలు చూస్తాయండి పడిపోతున్నాయండి. ఎప్పుడు పడిపోతాయో కూడా తెలియదండి. గాలిదు మోస్తుంటే భయం వేసేస్తుందండి. బయటకు వచ్చేయడం వస్తుందండి. మేము అందరం కూడా అంతలా పోయినాయండి. ఎప్పుడో 20 సంవత్సరాలు అవుతుందండి ఇల్లు ఇచ్చి మాకు. అలాగే ఉన్నాం. ఒకవేళ ఏదైనా పడిపోయినా మాకు ఏ దావా లేదండి. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియలేదండి మాకు. అయితే శుభ్రంగా సైడ్ అంతా పడిపోతుందండి. ఎవరు కూడా పట్టించుకుంటా లేదండి. ఎవరో చేస్తలేదు కూడా అండి. మేము బాధపడుతున్నాం, చాలా బాధపడుతున్నామండి. అది ఏమైందంటే మనుషులు ఏ రాతి మీద పడిపోయిందంటే ఏమైపోతాం కూడా మాకే తెలుస్తలేదండి. అంతలాగా ఉంటుంది. మరి ఇల్లు సంగతి కూడా చూడాలి కదండి మాకు. అది పట్టించుకోకపోతే ఎలాగండి మాకు. మరి ఇవి అపార్ట్మెంట్లు ఎప్పటి నుంచో కంప్లైంట్ చేశాం కానీ ఎవరు పట్టించుకోలేదు. ఎవరు వచ్చినా కూడా చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈసారి మొత్తం పడిపోయేలా ఉన్నాయండి. మాకు వర్షం వస్తే కనుక ఇంట్లో ఉండడానికి ఉండలేదండి. మాకు వర్షం వచ్చి తాటకి ఇంట్లో ఉన్నట్టుగానే ఉంటుంది. చాలా దారుణంగా ఉన్నాయండి. ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు దాకాని. పెచ్చిలు ఊడిపోతున్నాయండి. గోడలు కూడా పడిపోతున్నాయి. వాటర్ ట్యాంక్ అయితే అసలు బాగోలేదండి. మొత్తం ఎప్పుడు పడిపోద్దని భయంగా ఉంటున్నాం ఈ ఫ్లాట్లో అయితే. ఎవరో కూడా పట్టించుకోవట్లేదండి మమ్మల్ని. మా ఇల్లు అస్సలు బాగాలేదు. మన ఏ ట్యాంక్ అయితే మొత్తానికి కూలిపోయేలాగా ఉందండి. మాకు ఎవరు కంప్లైంట్ చేసినా పట్టించుకోవట్లేదండి. మా ఇల్లు కొద్దిగా బాగా చేసేలా చూడండి. నీళ్ళ ట్యాంక్ పాడైపోయిందండి. ఇళ్లలో కూడా చాలా దారుణంగా వర్షం వస్తే కారిపోతుంది. ఇంటి ముందు కూడా అస్సలు పెచ్చిలు ఎప్పుడు పడిపోతే పిల్లల మీద మాకు తెలియదండి. అలా ఉందండి మా ఇల్లు. మా ఇల్లు కూడా శుభ్రంగా పెచ్చిలు అలా ఊడిపోయింది. ఎప్పుడు పడిపోతాయో తెలియదండి. మరి కొంచెం చూడండి మరి ఎన్ని ఇలా ఉన్నాయి. ఇంట్లో కూడా శుభ్రం పడిపోతున్నాయండి. మన లైన్ గారి మీద ఎంత రాడ్ పడిపోయిందండి. మరి మా ఇల్లు కూడా పెచ్చిలు ఊడిపోయి మన పడుకోవటానికి కూడా ఉండలేదండి. మరి ఎంత దారుణంగా ఉందండి. మరి ఎవరు వచ్చినా పట్టించుకోవట్లేదు. వర్షానికి కారిపోతున్నాయండి మంచం మీద. ఇంకా పడుకోవటానికి కూడా ఉండలేదండి. బాత్రూమ్కి కూడా శుభ్రంగా పడిపోయి బాత్రూమ్ అంతా కారిపోతుందండి. మా ఇంట్లో కూడా పడిపోయేలాగానే ఉన్నాయండి. మా ఆయన గారు బయట మంచం మీద ఉన్నారు 8 సంవత్సరాల నుంచి. మేము భయంగా ఉన్నాం. స్లాబ్ కూడా కారిపోతుందండి. పెచ్చిలు పడిపోతున్నాయండి. వంటగది అంతా పడిపోయిందండి. బేటలు తీసేయండి. అధికారులు ఎవరు రాలేదండి. ఇక్కడికి ఎవరు రావట్లేదు. ఎప్పుడు పడిపోతాయో మాకు తెలియకోకుండా ఉన్నామండి. మాకు ఎవరు ఏం చేయట్లేదు. పడిపోయాయని చెప్పినా ఎవరో చేయట్లేదండి. నేను దుమ్ములపేట అపార్ట్మెంట్లో ఉంటున్నామండి. చిన్న పిల్లలతో ఉంటున్నామండి. మా పరిస్థితి ఎవరు పరిస్థితిలేదండి. మా ఎప్పుడు కూలిపోతాయి భయంగా ఉంటున్నాయండి. ఇది మొత్తంగా కూడా 2008 నుంచి ప్రారంభమైనటువంటి గృహ సముదాయాలన్నీ కూడా ప్రస్తుతం అయితే 75% అయితే శిథిలావస్థకు చేరుకున్నాయి. పిల్లర్స్ పడిపోయే అవకాశం ఉందని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు అయితే భయాందోళనకు గురవుతున్నారు. ఉన్న పలంగా అధికారులు స్పందించి ఇక్కడ ఉన్నటువంటి ఈ బిల్డింగ్లకి మరమ్మతులు చేపట్టాలని చెప్పి అయితే స్థానికులు కోరుతున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. కెమెరామెన్ రాజశేఖర్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, కాకినాడ.